క్రిస్మస్ పోతే క్రిస్టియన్స్తోనే ఉంటాం, అన్నీ చేస్తాం, ప్రపంచంతో మాత్రం మనం పాపాత్కులం అనుకుంటాం. నన్ను వెంబడించు, నిన్ను క్రిస్టియన్ని బట్టే జాలరిగానా మనుషులనా? నువ్వు ఇవాంజలిజం చేయకపోతే నీలో ప్రాబ్లం ఉంది. నేను నీ సక్సెస్ కోసం చెప్తున్నాను, నీ సక్సెస్ కోసం నువ్వు మేము ఫస్ట్ టైం మనం సంఘంగా 2024లో 5 ఊర్లు వెళ్ళినాం. చలి ఉండే, కష్టం ఉండే, బాధ ఉండే, కొన్నిసార్లు మనకు నైట్లో ఏం లేకుండే, డింట్ హ్యావ్, బట్ వీ కుడ్ ఏబుల్ టు గో. వీ గేవ్ ఫుడ్, బ్లాంకెట్స్, వాళ్ళకి ఏం చేయాలి చేసినాము, అన్నీ చేసి శుభవార్తను ప్రకటించి ఆత్మలు తీసి వాళ్ళ చేతిలో పెట్టి, నన్ను వెంబడించు, నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ చేస్తాను చెప్పాలి. అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నేను మనుషులను ఎట్లా పట్టాలో నేర్పిస్తాను. అందుకే ఫస్ట్ మెసేజ్లో 3000 మందిని పట్టాను సైమన్ పీటర్. ప్లీజ్, ఇవి వెన్ యూ వర్క్ ఆన్ దీస్ థింగ్స్ 2025 దేవుడు అనుకుంది నెరవేర్పు వస్తుంది. ఒకవేళ మనం చేయలేదు అనుకో, అందుకే స్టార్ట్ ఇవాంజలిజం. పీపుల్ స్టేట్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అనే ప్రేయర్ సెల్, అందరు గ్యాదర్ చేస్తాం. మనకి టైం వేస్ట్, చాకిరీ చేయాలి, పని ఉంటుంది, డబ్బులు అయితే అనుకుంటాం, కానీ అందు నుంచే దేవుడు దీవిస్తాం. సువార్తను ప్రచురించువాడు సువార్త మూలముగానే జీవించాలని రేవంత్ రెడ్డి నియమించలే, ప్రభు నియమించాడు. ఈ దట్ ప్రీచెస్ ద గాస్పల్ షల్ లీవ్ ఫ్రమ్ ద గాస్పల్ గాడ్ ఆర్డర్డ్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తుంది తెలుసా? 1+1 ఎవరికైనా 2. టీచర్ చెప్పి వెళ్ళిపోతుంది, రాయకపోతే వాడు ఫెయిల్ అవుతాడు. నేను చెప్తున్నా, నేను చేయాలా, చేయకపోతే నేను కూడా ఫెయిల్ అవుతా. సో నేను చేయాలా, వినోళ్ళు మీరు చేయాలా. అందుకే మీరు వినువారు మాత్రమే ఉండకుండా, సో జ్ఞానము గలవాడు వింటాడు, విని చేయాలి ఇవన్నీ. యూ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్, ఆల్వేస్ విత్ థ్యాంక్ఫుల్, సాక్రిఫిషియలీ, డబ్బులు పోగు చేసి సేవకి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. This is only for the people who wanted to see what God manifested in 2020. Don't ever touch your tithe. Don't touch. నీ తైతు ప్రాణం పోతున్న వాళ్ళకి కూడా ఇవ్వకు. మన ప్రాణం ఎట్లా కప్పాలో దేవుని తెలుసు. దేవుడు నువ్వు తైతిస్తే ఎప్పుడు దీవిస్తా అని చెప్పలే. ఆ 90ని కాపాడుతున్నాడు. 90లకి వెళ్ళి విత్తనం వేసుకొని ఆ విత్తనంని ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్. అపవాది ఎప్పుడు రాకున్నా ఈ టైంలో మాత్రం పక్కా వస్తుంది. వెన్ యూ ఆర్ కష్టం వచ్చేస్తుంది అక్కడ. సో ఆపరేట్ ఇన్ 5 థింగ్. మన తైత్ సౌత్ ఆఫ్రికా, నైజీరియాకి వెళ్తుంది, చర్చ్ తైత్. ఆపరేట్ ఇన్ తైత్. తైత్ ఇచ్చి దేవుడిని దీవిస్తుంటే అబద్ధం. తైత్ నువ్వు ఇన్సూరెన్స్ ఇచ్చినాక కాపాడుతుంది నీ వెహికల్ని, ఇంటిని. ఇట్స్ ఇన్సూరెన్స్ ఫర్ 90. సెకండ్ థింగ్, సీడ్ టైం, హార్వెస్ట్ టైం, భూమి నిలిచేంత వరకు. నేను ఈ సబ్జెక్ట్ కాదు. థర్డ్ థింగ్, నీవు ధర్మకార్యాలు. నాలుగోది, మొక్కుబళ్ళు చేయొద్దు, చేస్తే కృతజ్ఞత అర్పణ. 5 ఉంటాయి కనుక 2 మాత్రం నువ్వు ఇసుకోవద్దు. యువర్ థైత్ అండ్ యువర్ సీడ్ టైమ్, హార్వెస్ట్ టైం. పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్ ఆన్లైన్. డోంట్ సెండ్ యువర్ థైత్ టు దిస్ హౌస్, సెండ్ టు యువర్ లోకల్ చర్చ్. So that's how it goes. So you can send your offering to any person, anybody, where the gospel is being proclaimed. So ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోతే God cannot. I'm telling you 2025 లాస్ట్ సైన్ జరగాలి. పాపాత్కుల సొమ్ము నీతిమంతులకు వచ్చి అక్కడ నుంచి మనం రాప్చర్ అయిపోతాం. మన ప్రొఫెషనలిజం, మన స్మార్ట్నెస్ అన్నిటితోని ఫెయిల్ అయినాం మనం. So professionalism failed, but anointing doesn't fail. అందుకే ఆ చేపలు పట్టేంత వరకు చెప్పండి, బాగా ప్రీచ్ చేస్తున్నావు అని. చేపలు పట్టేంత వరకు బోధకుడా మాస్టర్ అన్నాడు. చేపలు పట్టి నాకు ఏమన్నా తెలుసా? చేపలను పక్కన పడేసి, నేను పాపాత్కుడిని, నువ్వు నీతిమంతుడు. మీకు ఒకటి తెలుసా? డబ్బులుంటే భక్తుడు అంటారు, డబ్బులుంటేనే భక్తి ఉంటుంది. నీకు తెలుసా? దేవుడు నీకు మిరకిల్ చేస్తే ఏడుస్తావు, ఏడిచి నీ కోసం బ్రతుకుతా అంటావు. ప్రభా, నాకు ఇంత కష్టంలో నువ్వు అద్భుతం చేసినావు ప్రభా, నేను అని దేవునికి. పీపుల్సే షుడ్ నాట్ హ్యావ్ మనీ. వెట్ మనీ కమ్స్, నీ భక్తి పెరుగుతుంది. వాట్ దట్ మ్యాన్ సెడ్? ఫస్ట్ నువ్వు బోధకుడు అన్నాడు. అద్భుతం జరిగినాక అది చూసి అది పక్కన పారేసి, నువ్వు దేవునివి, నువ్వు ప్రభుడవు, నేను పాపాత్కుడిని. So when you see miracles,
యు సే యు విల్ కమిట్. అందుకోసం వన్ ఆఫ్ ద వే ఆఫ్ రెపెంటెన్స్ చేంజ్ యువర్ మైండ్ ఈస్ గాడ్స్ మేనిఫెస్టేషన్. ప్రభా ఇది చేసిన ప్రభా, నన్ను చచ్చిపోతాను బ్రతికించినప్పుడు నీకోసం బ్రతుకుతా, ఈ డబ్బులు ఇచ్చినప్పుడు నీకోసం బ్రతుకుతా ప్రభా, వివాహం చేసిన నీకోసం బ్రతుకుతా. సో వెన్ యూ సీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ రిపెంట్ అండ్ యూ విల్ బికమ్ సో డివోట్ఫుల్ టు గాడ్. అన్నీ చేంజ్ చేసుకుంటేనే అవుతారు. ఎందుకంటే 2025 వచ్చి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు, ఎవరికైనా చెప్తారు, సన్నాసి కూడా పోయి చెప్తాం మన హ్యాపీ న్యూ ఇయర్. That doesn't make you happy, because the one who created 2024, the same God created 2025, and that God knows how to take care of you, provided you have to yield and obey to what He said. Let us go into the subject. నిర్గమకాండం 6వ అధ్యాయం. ప్లీజ్, ఎవ్వరు మనని ప్రోత్సహించరు. ఎవ్రీబడి క్యాన్ ఎంకరేజ్, ఇన్స్పైర్ యూ. ఎవ్రీబడి కెన్ ఇన్స్పైర్ యూ, బట్ డిటర్మినేషన్ కమ్స్ ఫ్రమ్ యూ. నేను ఇన్స్పైర్ చేస్తాను, మీరు ఇన్స్పైర్ అని చేస్తారు, ఒకరొకరు చేసుకుంటాం, మంచి పద్ధతి. కానీ డిటర్మినేషన్ ఎవరికి ఉండాలా? మనకు ఉండాలి. ప్లీజ్ మేక్ యువర్ లైఫ్ క్లీన్. ఇల్లు క్లీన్ ఉండాలా, చిన్నెళ్ళ క్లీన్ ఉండాలా, మన శరీరం క్లీన్గా ఉండాలి, అన్ని క్లీన్గా పెట్టుకోవాలా. చివరి నీ దేహము దేవునికి బెస్ట్ ఆఫరింగ్ ఏంటో తెలుసా? నీ బాడీ. నీ దేహమును దేవునికి బలియాగము. అందుకే వెన్ యూ కమ్ టు చర్చ్, వాష్ యువర్ క్లోత్స్. ఎవ్రీ సండే నేను కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పట్లేదు. సండే వచ్చినప్పుడు అందుకోసం చూడు, రాజు ఇంటికి వస్తున్నావు, ఎట్లా పడితే అట్లా రావద్దు. చాలా మంది తప్పని తెలుసుకుని, నేను ఇప్పటి నుంచి నేను టైం దగ్గరకు వస్తుంది కనుక నాకు మతంతో సంబంధం లేదు, మతంగా ఉన్న వాళ్ళతో నాకు ప్రాబ్లమే లేదు. అది వాళ్ళు ఎందుకంటే నీ మతాచారం వలన దేవుని శక్తి నిరార్థకం చేసేది. సో జనార్దన్ డబ్బులు కొనుక్కోమని, నేను బట్టలు కొనుక్కోమని చెప్పట్లే. సాయంకాలం లాగానే నీట్గా ప్రెస్ చేసుకొని, వాష్ చేసుకొని, అన్నిటినీ నీట్గా రావడం, నీ బాడీని నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే బ్రింగ్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. దేవునికి ఇచ్చే బలియాగం, అది దేవునికి సో ప్లీజింగ్ టు గాడ్. యు హావ్ టు కమ్ క్లీన్, స్టే క్లీన్. యువర్ కిచెన్, యువర్ హౌస్, చిన్న క్లీన్గా ఉండాలి. నీ బెడ్ క్లీన్గా ఉండాలా. నువ్వు క్లీన్ లేకపోతే అన్క్లీన్ స్పిరిట్స్ విల్ వర్క్అవుట్. టైం ఉన్నప్పుడు హీలింగ్ స్కూల్ నేర్పిస్తాం. మేము జిల్లాలో కూడా అనే ప్లేస్లో ఫిబ్రవరిలో హీలింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తాం, 2 days అక్కడ. ఆ అన్క్లీన్ స్పిరిట్స్ వచ్చినప్పుడు అది నీకు రాంగ్ థింగ్స్, రాంగ్ పర్సన్స్ని, అన్ని రాంగ్ని కనెక్ట్ చేస్తాయి. ప్లీజ్ ఇవన్నీ కూడా. సో మేక్ ఇట్. సో అందుకోసమే ఎస్తరు రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఆమెను కొన్ని నెలలు ఆమెను మొత్తం ప్రిపరేషన్ చేసి సుగంధ ద్రవ్యాలతో పోయింది. ఆయన జైల్లో కలిసి జోసెఫ్ వచ్చినప్పుడు ఈ వాస్ బీన్ స్నానం చేయించి, షేవింగ్ చేయించి, బట్టలు వేసి ఫరో ముందుకు. యు గో టు అమెరికాలో ప్రెసిడెంట్ కలిసి వైట్ హౌస్లో యూ హ్యావ్ టు గో ప్రిపేర్. దిస్ అ ప్రోటోకాల్. వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఎట్లాగా నడవదు. నేను మళ్ళీ చెప్పను, అది మీ ఇష్టం. ఏమంది ఐజాయా 1:19 విచ్చపూర్వకంగా వింటే వాడు ఆ భూమిలో ఉండి మంచి ఫలం. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్. చేయకపోతే ప్రాబ్లమే లేదు, నాకు నీకే ప్రాబ్లం, నేను చెబితే నాకు ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్, యూ విల్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్, ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. ఇవన్నీ కూడా కొట్టిపడేయనిక కాదు. ఓకే, సెకండ్ వర్స్. లాస్ట్ వీక్ వి క్యాప్చర్ ఇట్. మరియు దేవుడు మోషతో ఇట్లా, నేను యెహోవాను. యెహోవా అంటే యాక్చువల్లీ హీబ్రూ కన్స్ట్రక్షన్లో యెహోవా, ఇంగ్లీష్ వచ్చి జెహోవా. అయితే వాళ్ళ యూదులు యెహోవా అని కూడా అన్నారు, అంత పరిశుద్ధంగా చూస్తారు ఆ మాటని. సో అది ఇంగ్లీష్ రెండుకి వచ్చేటప్పుడు జెహోవా. అయితే కానీ నేను యెహోవాను. 3rd verse. నేను సర్వశక్తి గల దేవుడు నన్ను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. ఏమని చెప్తున్నంటే, మోసెస్ కంటే ముందు అబ్రహాం, ఐజాక్, జేకబ్ ఉండే. అయితే మోసెస్ చెప్తున్నాడు, మోసెస్ నేను యెహోవాను. యెహోవా అంటే కింగ్ ఇన్ ద క్యాంప్, అంటే గుడారంలో రాజు, నిబంధన చేసిన రాజు, గాడ్ ఆఫ్ కవెనెంట్.
మీరు ఎట్లాగైనా ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుతా. రాత్రిపూట చల్లగా ఉంటుంది కనుక మీకు వెలుగు స్తంభంగా ఉంటాం. పగటి వేళ మీకు వేడిగా ఉంటుంది కనుక అరణ్యము మీకు మేఘస్తంభంగా ఉంటాం. మీకు నీళ్లు దొరికే ఎడారిలో కనుక బండ నుంచి నీళ్ళు ఇస్తాం. మీకు అక్కడ బట్టల షాపులు లేవు కనుక మీ బట్టలు చిన్నగవు, చెప్పుల జోడులు ఉండవు కనుక అరిగిపోవు. సో మీకు ప్రతిరోజు అన్నము మన్నా పరలోకం నుంచి పడుతుంది. సో అవన్నీ కూడా గాడ్ ఆఫ్ కవెనెంట్. సో జెహోవా, తెలుగు యెహోవా అంటే కింగ్ ఇన్ ద క్యాంప్. రాజు అంటే అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకుంటాడు. సో మీకు అట్లా యెహోవాగా నీకు ప్రత్యక్షమైన. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు అట్లా కాలే. వాళ్ళకి నేను ఎల్షదాయ్ అనే తెలుసు. అబ్రహాం నెవర్ న్యూ గాడ్ యాజ్ జెహోవా. కానీ అబ్రహాంకి మాత్రం, ఐజాక్కి మాత్రం, యాకోబ్కి మాత్రం నేను ఎల్షదాయ్. ఎల్షదాయ్ అంటే సర్వశక్తిమంతుడు, తల్లి ఆదరించేవాడు. సో నేను సర్వశక్తి గల, నేను ఎల్షదాయిగా అని దేవుడు పేరున అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. మీకు తెలుసలేదో, పేర్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. దేవుడు లేఖనాలు అవే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రెవల్యూషన్తో హీలింగ్ అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలుసలేదో, నేను చాలాసార్లు చెప్పినాను, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొన్ని స్క్రిప్చర్స్ కోట్ చేస్తుంటాం, ఏం జరగదు మనకు. కానీ ఏదో ఒకసారి ఏదో మాట్లాడినప్పుడు ఆ మాట లోపలికి వెళ్ళి ఆ మాట ద్వారా అద్భుతం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, he said, I introduced myself as El Shaddai to Abraham, Isaac and Jacob. With that revelation, I brought them great things in their lives. అప్పటికి అబ్రహాం నమ్మలే. అబ్రహాం కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి పారిపోయి అక్కడ పోయి ఎన్నో తిప్పలు పడినాడు. కొడుకు కూడా, ఐజాక్ కూడా వెళ్ళిపోతున్న సమయంలో కరువులో ఈ సర్వశక్తి మంత్రి దేవుడు వచ్చి, నువ్వు పోవద్దు మీ తండ్రిలాగా అని చెప్పి ఉండి అదే గెరార్లో విత్తనం ఏమన్నప్పుడు నూరంతలుగా పండించాడు. అది దేవుడి సర్వశక్తి మంత్రుడు. సో నేను అట్లా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళకి, కానీ మీ వరకు వచ్చే వరకు అట్లా కాదు. నేను యెహోవాను. యెహోవా అంటే ఏంటి తెలుసా? గాడ్ ఆఫ్ కవెనెంట్, కింగ్ ఇన్ ద క్యాంప్. ఒక రాజు ఉన్ననుకో అన్ని చూసుకుంటాడు అట్లా. అందుకే ఇజ్రాయేల్ జనాంగానికి భక్తి లేదు మనలాగా. వాళ్ళు గునుగుతారు, సనిగే వాళ్ళు, కానీ నీళ్ళు వచ్చేది బండ నుంచి. ఒక్కసారి ఇమాజిన్ చేయి, 30 లక్షల జనము, వాళ్ళ జంతువులు, వాళ్ళ పశువులకి ఒక బండకల్లి నీళ్ళు వచ్చి ఎంత ఉండొచ్చు? మన నీళ్ళంటే వీటెక్కడ కిల్లే వాటర్ వచ్చిందని ఎంత వచ్చిందంటే, ఎడారిలో వాళ్ళందరూ తాగిన తర్వాత నీళ్ళు ఉదాహరణకి 30 lakhs అంటే కుడ్ బి ఫ్రమ్ ఇయర్ సమ్వేర్ టు సే దమ్మాయి కూడా దూరం అనుకోండి, 30 lakhs. అంతమందికి ఎడారిలో నీళ్లు రావడం వచ్చి ఆ ఎడారి సెలేరుగా పారింది. అది దేవుడు వాళ్ళ భక్తి కోసం చేయలే, ఆయన నిబంధన చేసుకుంది. సో ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ కవెనెంట్, ఐఎమ్ కింగ్ ఇన్ ద క్యాంప్, జెహోవా. సో అని చేసి అందుకు అసలు ఆ బట్టలు చినగలే, చెప్పులు పెరిగినాయి, చెప్పులు అరిగిపోలే, బట్టలు పెరిగినాయి. ఒకవేళ 5 ఏళ్ల పిల్లోడు ఆ ఎర్ర సముద్రం దాటి బయటకు వస్తే, అతను కానాన్ అనే స్థలంకి వచ్చే లోపల 45 years, అతను 45 years అప్పుడు 45 years బట్టలు ఉన్నాయి. వాళ్ళ భక్తి కోసం చేసిండా? చేయలే. కొంతమంది చెప్తారు, నేను ఈ పాపని నా లైఫ్ అంతా పెంచుకొని నేను ఆమెకు అడాప్ట్ చేసుకొని ఆమెకు చదివిస్తాను. ఆ పాప మంచిదని కాదు, ఆయన నిబంధన చేసుకో. సో ఆ పాప పెరిగింది ఎందుకు తెలుసా? ఆమె మంచితనంతో కాదు, దట్ మ్యాన్ మేడ్ ఇన్ ఎ కవెనెంట్. సో దేవుడు కూడా ఒక్కొక్కసారి ఒక రెవల్యూషన్ చివరికి వచ్చినాక వీళ్ళతో ఉంటా అని చెప్పేసి ఈ లోకంలోకి వచ్చినప్పుడు అతను వచ్చి, మీకు తోడుగా ఉంటా ఇమ్మానుయేల్ అన్నాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు. కానీ అది కూడా డిసడ్వాంటేజే. అతను ఒక్క సమయంలో ఒకేసారి అద్భుతం చేయగలుగుతాడు. అది రక్తస్రావం స్త్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆయన యాయిరింటికి వెళ్తున్నప్పుడు, నా కూతురు మరణ పడకమైంది కానీ దయచేసి మీరు వచ్చి ఆమెను బాగు చేయని చెప్పినప్పుడు పోతుంటే మధ్యలో రక్తస్రావం స్త్రీ వస్తుంది. అక్కడ డిలే అయినందుకు కూతురు చనిపోయింది. చనిపోయినాక అరే డిలే అయిపోయింది అన్నాడు దేవుడు. సో దో ఈ వెంట్ అండ్ రేజ్ ద డెడ్ డాటర్, ఆ పిల్లలు లేపిండు, కానీ దెర్ వాజ్ అ డిలే. డిసడ్వాంటేజ్. వాట్ డిసడ్వాంటేజ్? జీసస్ వాజ్ వన్ ప్లేస్ అట్ వన్ టైం. ఒకే సమయంలో ఒకే స్థలం ఉండగలిగింది, 2 స్థలం ఉండలేదు. ఆయన అనుకుండు, మీకు తోడుగా కాదు మీలో ఉంటా అని చెప్పేసి, దిస్ గాడ్ కేమ్ యాజ్ అ మ్యాన్, డైడ్ ఆన్ ద క్రాస్, వెంట్ అపాన్ అండ్ సెంట్ ఫోర్త్ హిస్ హోలీ స్పిరిట్. సో అందుకోసం ఇమ్మానుయేల్ దేవుడు కాదు. క్రిస్మస్కి చాలా మంది చేసే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడుగా కాదు, దేవుడు మనలో. ప్రోగ్రెషన్, రెవల్యూషన్ ప్రోగ్రెస్ ఎక్కడ వచ్చింది? ఎల్ షడాయ్, తర్వాత జెహోవా, తర్వాత ఇమ్మానుయేల్, తర్వాత జీసస్ క్రైస్ట్. Who is this Jesus? We'll see and we get into close subject.
Can you go Hebrews chapter number 1 and verse 3? I'm just recapping last week only and close it. 1:3. 1:3. అయితే దేవుని మహిమ యొక్క తేజస్సు. సపోజ్ యు సీ ఎ ట్రాన్స్ఫార్మర్, యు డోంట్ ఫైండ్ పవర్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్. నీ కంటితోని ఆ ట్రాన్స్ఫార్మర్లో పవర్ కనిపించదు, కానీ ఆ పవర్ బల్బ్లో కనబడుతుంది. సో కనబడుతుంది బల్బు, కానీ రియల్ పవర్ ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే, యేసు ప్రభు బల్బ్ ఈజ్ ద బ్రైట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. దేవుడు ఎట్లుంటాడు? దేవుడి తేజస్సు అంటే అది యేసుక్రీస్తు ప్రభు చూస్తే. ఓకే, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. తత్వం అంటే ఈజ్ అ ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఎక్స్ప్రెస్, దేవుడు ఎవ్వరు చూడలే. అయితే యేసుక్రీస్తు ప్రభు నవ్వుతే అది దేవుడు నవ్వినట్టు. యేసుక్రీస్తు ప్రభు గన్నసరి నది తీరు నడుచుకుంటూ వెళ్తే దేవుడు నడిచినట్టు. ఈజ్ అ ఎక్స్ప్రెస్, జీసస్ క్రైస్ట్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఇఫ్ జీసస్ షౌటెడ్, God shouted. If Jesus healed, God Almighty healed. If Jesus walked on the earth, God Almighty. అందుకే ఫిలిప్ అడుగుతాడు, మాకు ఏమొద్దు ప్రభా, నువ్వు తండ్రిని చూపించు అంటాడు. అంటే అంటాడు, ఫిలిప్ ఇన్ని రోజులు నాతో ఉన్నావు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసిన. He that seen me has seen the Father. Who is this Jesus and how he came into us? Go to Ephesians 1 and verse 19. Sorry, Colossians 1:19. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:19. From El Shaddai to Jehovah, after that Emmanuel, then we have come to Jesus. క్రీస్తునందు, యేసునందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందునను క్రీస్తునందు, ఇట్ ప్లీజ్ ద ఫాదర్ దట్ ఇన్ జీసస్ షుడ్ ఆల్ ఫుల్నెస్ డ్వెల్. యేసుక్రీస్తు ప్రభు దేవుని ఒక వాంఛ, దేవుని కోరిక. ఇట్ ప్లీజ్డ్ గాడ్. పేరెంట్స్ అంటారు, ఇట్ ప్లీజ్ మీ, నేను బ్రతికున్నప్పుడు మా పిల్లలకి ఇచ్చేయాల ఆస్తి మొత్తం అని. అట్లాగే ఇట్ ప్లీజ్ గాడ్ ఆల్ మైటీ ఇన్ జీసస్ ఆల్ ఫుల్నెస్ షుడ్ డ్వెల్. సమస్తము, సర్వ సంపూర్ణత యేసు ప్రభువులో నివసించాలి. Now go to 2 and verse 9. Last week I did all these things. Just after these two scriptures we close. 2:9. ఏలయనగా దేవత్వము, డివినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక బాడీలో ఉన్నారు భూమి మీద. అదే యేసు ప్రభు. చూడు, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. When Jesus was on the face of earth, a body called Jesus, face of earth, in that God was there, Son was there, and Holy Spirit was there. Complete Godhead, one body walked on face of earth. Now this Jesus is come inside of us. అందుకే మనలోని క్రీస్తు మహిమని, అందుకే పాల్ ఒక ప్రార్థన చేసిండు. ఇప్పుడు దేవుడు అంత శక్తి ఒక వ్యక్తిలో ఉంది, ఆ వ్యక్తి మనలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఎందుకు ఈ శక్తి మనలో డెమాన్స్ట్రేట్ కాదు? సో దానికోసం పాల్ వాస్ టీచింగ్. మీ ఇంట్లో వెహికల్ ఉంది, నడపాలంటే తెలవాలా. మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది, తిరగాలంటే ఆన్ చేయాలా. మీ ఇంట్లో లైట్ ఉంది, వెలగాలంటే స్విచ్ ఇట్ ఆన్. సర్వ సంపూర్ణత ఆ దేవుడు అంత పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి యేసు నీలో ఉన్నాడు కనుక why the power is not activated? Because we don't know how to activate. So Paul was teaching this subject, this prayer to the Ephesians రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్లీజ్ ఇది మీరు బై హార్ట్ చేయాలా, చేసి దీన్ని ప్రాక్టీస్ చేయాలా. సపోజ్ మీకు ఎవరు నాకు వెహికల్ గిఫ్ట్గా ఇచ్చినారు, మీరు గిఫ్ట్గా ఇచ్చినంత మాత్రం నడవదు, అది మీరు నేర్చుకోమని చెప్తారు. నేర్చుకుంటేనే ఎట్లా ఆన్ చేయాలి ఇగ్నిషన్ని, ఎట్లా ఫ్యూల్ నింపాలా, ఎట్లా నడపాలి చేస్తేనే గిఫ్ట్గా వచ్చింది, కానీ అప్పుడు నడుస్తుంది. అట్లాగే
Jesus is inside of you. Who is Jesus? The express image of God Almighty, is the brightness of His glory. In Him all fullness dwell. This Jesus is inside of you. Still, the power is not been demonstrated. Why? Because Paul was teaching this prayer. ఈ హేతువు చేత, అంటే ఈ కారణము చేత, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, దేవునికి 2 కుటుంబాలు ఉన్నాయి. పరలోకంలో మన పితరులు, భూమి మీదనేమో బ్రతికున్న మనం విశ్వాసులం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి, ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలని. Paul is saying there is 2 families God has. One is heaven and second thing is we Christians on the face of earth. మనకు తండ్రి అయినా ఆ తండ్రికి నేను ప్రార్థిస్తున్నాను చెప్పండి. ఏమని ప్రార్థిస్తున్నాను? 15th verse. ఈ హేతువు చేత పరలోకను మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి, లోపల దేవుడున్నాడు కానీ లోపల శక్తి క్రియేట్ అవ్వాలి డైలీ. ద పవర్ ఆఫ్ గాడ్ ఇట్ is stirred up inside. మీ అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి, ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు? అంతరంగ పురుషుని అందు ఉన్నాడు. కానీ ఎక్కడ శక్తి కలగాల? దేవుడు ఉన్నాడు కనుక యూ హ్యావ్ టు క్రియేట్ పవర్. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు గాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమ స్వరూపము చొప్పున మీకు దయచేయవలని. ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇప్పుడు చూడు, మనకు లాజికల్ గా చేతులు లేపి పరిశుద్ధాత్మత నింపమంటే మనం పరలోకం చూస్తాం అనుకుంటాం. ఐ టాకింగ్ సెన్స్? మనకు అట్లా బికాజ్ యువర్ హ్యూమన్ బీయింగ్ పైనుంచి వస్తుంది అనేసి. పైనుంచి పరిశుద్ధాత్ముడు రాడు. నువ్వు కృష్ణ అయితే నీ లోపల ఉన్నాడు పరిశుద్ధాత్మ, లోపల నుంచి నింపుతాడు. when you on the ignition, the petrol supply doesn't come from above, it comes from the engine itself, from the vehicle itself. So పరిశుద్ధాత్ముడే లోపల ఉన్నాడు కనుక లోపల నుంచి నువ్వు ఫిల్ కావాలా, డైలీ ఫిల్ అవ్వాలా. The power is when you put it in the socket, the cell phone will charge from the socket itself. సో లోపల దేవుడు ఉన్నాడు కనుక లోపల నుంచి రేజ్ నింపబడాలా. ఆ దేవుడు ఉన్నాడు సరిపోదు. ఆ మా ఇంట్లో సాకెట్ ఉంది, నాకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది అంటే నడవదు. యూ హావ్ టు ఛార్జ్ ఇట్. సో నాలో దేవుడు నడవదు. దేవుడు ఉన్నాడు కానీ ద పవర్ హస్ టు ఎవ్రీ డే యూ హావ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఇది క్రిస్టియన్ లైఫ్ కి సక్సెస్ కి ఒకటే కారణం. ఎవ్రీ డే యూ హావ్ టు ఫిల్. ఇది లేకపోతే ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుల్ టైం వర్కర్స్, ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. చూడు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును. 19th verse. జ్ఞానమునకు మించిన, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. జ్ఞానము కంటే ఇది నాసిస్ అంటే ఇంటెలెక్చువల్ జ్ఞానం. ఎట్లా పోతుంది ఈ సిక్నెస్ ఎట్లా పోతుంది, ఈ బిల్ ఎట్లా పే చేయగలుగుతా, ఎట్లా అడ్మిషన్ వస్తుంది, వివాహం ఎట్లా జరుగుతుంది, నాకు ఉద్యోగం ఎట్లా వస్తుంది, నా ప్రమోషన్ ఎట్లా వస్తుంది అన్నట్టు ఒక జ్ఞానం ఉంటుంది మానవుల్లో. దట్ ఇస్ కాల్డ్ నాసిస్, ఇంటెలెక్చువల్ నాలెడ్జ్. సపోజ్ నిన్ను చెప్పినాను మీకు ఉద్యోగం, నేను పొద్దున రికమెండేషన్ లెటర్ ఇస్తా అంటే నీ మనసు చెప్తుంది నాకు రికమెండేషన్ లెటర్ ఉంది, ఉద్యోగం వస్తుంది. నాసిస్ అంటే తెలుసా? మానవుని ఇంటెలెక్చువల్ జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు కూడా మన వెనకాల ఉంటుంది. ఎట్లా కిడ్నీస్ పోయి ఎట్లా ఫామ్ అవుతాయి, డాక్టర్ చెప్పిన ఎట్లా, ఆల్వేస్ దట్స్ కాల్డ్ ఆ జ్ఞానం నాసిస్. ఆ జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోండి. ఇక్కడ ఇది జ్ఞానం ఏంటి తెలుసా? ఎపిగ్నాసిస్. నీకు దేవుడు తెలిసిందనుకో, నువ్వు ఆత్మలో నింపబడి ప్రతిరోజు తెలిసే ఆ అనారోగ్యం వెళ్ళిపో, దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తుడు. మీకు తెలుసో లేదో, మన పిల్లలకు తెలుసు మనం ప్రేమిస్తాం వాళ్ళని. అందుకే వాళ్ళు తెలుసా చాలా సెక్యూర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఇట్లా ఏంటి పైన డాడీ అని భయపడేవాడు. ఏం తెలుసు నవ్వుతుంటాడు వాడు. ఏ చిన్నకైనా భయం వేస్తుంది. ఇట్లా పట్టుకుంటాడు. ఆ చిన్నపిల్లడు తెలుసు మై డాడీ ఈజ్ వెల్ ఏబుల్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ మీ. సో ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ టు నో ద లవ్ ఆఫ్ గాడ్, యువర్ ప్రాబ్లం వానిషెస్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. జ్ఞానమునకు అంటే సమస్య వచ్చింది, ఆ జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించారు. ఎట్లా అవుతుంది తగిన శక్తి గలవారమై? ప్రతిరోజు నింపబడాల. అప్పుడు నింపబడితే 20th verse he says, 20th verse, నవ్ అంటే దెర్ ఇస్ 2 meanings. ఇప్పుడని, రెండోది తెలుసా నింపబడితే అని. మనం ఏం తీసుకున్నాం? ఇప్పుడు. కానీ ఆ 14 వచ్చి ఏం ప్రార్థించామో డైరెక్ట్ వచ్చి ఇప్పుడు దేవుడు చేస్తారంటాం.
యూ డెంట్ గెట్ ఇట్. మనము నౌ హూ ఇస్ ఏబుల్ టు డూ, దేవుడు ఇప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? కానీ ఇప్పుడు నువ్వు నింపబడాలి డైలీ. నువ్వు డైలీ నింపబడలేదు అనుకో, ఈరోజు యు గో ఫర్ ఎ జాబ్, యు గో ఫర్ ఎ బిజినెస్, యు గో ఫర్ ఎ ఇంటర్వ్యూ, ఇప్పుడు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఎఫ్ఎస్సి 3:20 అవును చేస్తాడు, కానీ నువ్వు నింపబడ్డావు ఆ రోజు. నవ్ అంటే యాక్చువల్లీ కరెక్ట్ రన్నింగ్ ఇప్పుడని కాదు, ఇప్పుడు నింపబడ్డాను కనుక ఇప్పుడు దేవుడు చేస్తాడు నా నుంచి. నింపబడడానికి యూ హ్యావ్ టు ఆల్వేస్ డైలీ ప్రే దట్ ప్రేయర్, లార్డ్ ఫిల్ మీ, హౌ యూ షుడ్ బి ఫిల్, ఐఎమ్ గోయింగ్ టు షో. నా మనలో కార్యసాధకమైన తన క్రియాశక్తి చొప్పున మనం అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే ఇప్పుడు మనలో, కెన్ యు గో టు 20th verse, ఇప్పుడు మనలో కార్యసాధకమైన, ఎప్పుడు అంటే ఎప్పుడు నింపబడ్డా. ఎట్లా నింపబడాలో చూపిస్తాను నేను. ఇప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే, 21st verse, ఊహించి వాటికన్నిటికంటే అత్యంత శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలంగా, సంఘం అంటే బిల్డింగ్ అని కాదు, సంఘం అంటే నువ్వే, నీలో తరతరములు సదాకాలము ఆయన కలుగును కాక. ఎప్పుడు చేస్తాడు దేవుడు? ఎట్లా చేశారు చూపి క్లోజ్ చేస్తాం. ఎఫెసియన్స్ 5 and verse 16. I promise I close with this thing. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడు, ప్లీజ్ బి ఆన్ 16th verse. దేవుడు మీరు అజ్ఞానం ఉంటేనే సాయం చేశాను చెప్తలేడు, మీరు అజాగ్రత్తగా ఉంటేనే సాయం చేస్తాను, మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. చూడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఓకే, 16th verse, 17th verse. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఎట్లా గ్రహిస్తావు? నువ్వు ప్రతిరోజు నింపబడితే ఎట్లా నింపబడాలో చూపిస్తాను. 18th verse. ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలా. మనకు మొబైల్ కొనుక్కున్నప్పుడు వాడు వచ్చి మనకు ఛార్జింగ్ పెట్టాడు, ఎట్లా మొబైల్ ఛార్జర్లో పెడతాడు, ప్లగ్లో పెట్టేసి ఆన్ చేసుకోవాలండి, అవునా కదా? సో లేదండి పొద్దున మీరు వచ్చి మాకు పెట్టాలి, నడవదు ఎట్లా. సో ప్రతిరోజు నువ్వే ఛార్జ్ చేసుకోవాలా. చేసుకున్నప్పుడు నీలో కార్యసాధకమైన తన క్రియాశక్తి నువ్వు అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే జరుగుతుంది. సో మరియు మద్యముతో మత్తులై ఉండకూడి. పాల్ వాస్ టీచింగ్ హౌ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అయితే ఇక్కడ ఆల్కహాల్ని ప్లస్ దేవుని ఆత్మని కంపేర్ చేసి చెప్తున్నాడు. అయితే మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం అంటే ఇంగ్లీష్లో డిసిపేషన్ ఉంటుంది, వేరే సబ్జెక్ట్. డిసిపేషన్ అంటే తాగితే ఎక్కువ తాగేశారు అనుకో మద్యంతో, అది వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. చేసిన చెడ్డ వ్యాపారం ఉంటుంది. వాళ్ళు ఎవరికి భయపడరు, ఎక్కడన్నా పడిపోతారు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, రోడ్డు మీద సిగ్గుపడరు, ఎవరికి భయపడరు, ఎట్లాగైనా మాట్లాడతారు, ఎవరైనా బెదిరిస్తారు, ఎంత తప్పని చేస్తారు. బికాస్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆల్కహాల్. సో వెన్ యూఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు విల్ డు సూపర్ న్యాచురల్ థింగ్స్. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, వాళ్ళు అడగ, నువ్వు ఊహించావు, దే విల్ ఆస్క్ యువర్ నేమ్ అండ్ దే సే యు ఆర్ సెలెక్టెడ్. అదే చెప్తున్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి. సో యు మీన్ టు సే ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్కహాల్, ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ షుడ్ కంట్రోల్ యూ. The people who are drunkards, they have been controlled by the alcohol. So all that business they have is nasty thing only. So, but when you are filled with the Holy Spirit, you are drunk in the Holy Ghost. Drunk in the Holy Ghost. అయితే ఆత్మలో పరిపూర్ణై ఉండడి. ఆత్మలో మీకు తెలుసు లేదో, ఇప్పట్లో లేదు, అప్పట్లో తాగే వాళ్ళకి they used to have a small peg like thing. ఒక వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగేటోళ్ళు. టైటానిక్ షిప్ మునిగిపోయేటప్పుడు అందులో ఒక క్రూలో ఒక వర్కర్ ఉండే. అతను ఎట్లా నేను బ్రతకనని చెప్పేసి ఏం చేసిండంటే, అందరినీ ఆ చిన్న చిన్న ఓడలు ఎక్కిస్తూ అతను ఎట్లా చనిపోతాని చెప్పేసి అతను రూమ్లోకి వెళ్ళి తాగేసి మళ్ళీ వచ్చి అందరిని ఎక్కిచ్చేసి నేను చచ్చిపోతాని చెప్పి రూమ్లో తాగేసి అంత అయిపోయినాక మళ్ళీ తాగేసినాక పడిపోయాడు. జాకెట్స్ ఉండే అందరికీ, ఇది ఈస్ డాక్యుమెంటెడ్. అయితే పడిపోయిన తర్వాత అంత అయినాక అందరు చనిపోయినారు. ఎవరు? ఆ బోట్లో ఉన్న వాళ్ళు చనిపోయినారు. వాటర్లో వచ్చి అది ఉండే కదా లైఫ్ జాకెట్, అది ఉంటే చనిపోయారు. నాకు లైఫ్ జాకెట్ ఉంది, అది వచ్చిన తర్వాత ఈయన బ్రతికింది చివరికి. ఎందుకు బ్రతికింది అంటే, ఈయన తాగిన తర్వాత ఈయన బాడీ ఈయన కంట్రోల్లో కాకుండా ఈయన మైండ్కి ఏం పని చేయట్లేదు. ఈయన కంట్రోల్ ఆల్కహాల్ కంట్రోల్లో ఉన్నందుకు ఆయనకేం తెలియలేదు చలి అని, అట్లే ఉన్నాడు. బ్రతికిపోయిన తీసుకుపోయారు, కాపాడినాడు. సో వాట్ కంట్రోల్డ్ హిమ్?
ఎందుకంటే ఆయన చలి పుడుతుంది, నాకు చలి పుడుతుందని చెప్పాడు. ఎందుకంటే మైండ్లో ఈజ్ నాట్ కాన్షియస్, పడిపోయి ఉన్నాడు. అందరు కూడా వాటర్లో ఉండి కూడా చలి పుడుతుంది చచ్చిపోయినారు. దిస్ మ్యాన్ డిడ్ంట్ డై బికాజ్ సంథింగ్ వాస్ కంట్రోలింగ్ హిమ్. వాట్ వాస్ ఇట్? Alcohol. So to be a successful man in this world, you should be controlled every day by the Holy Spirit. Should be filled. ప్రతిరోజు ఎట్లా నింపబడాలా పాల్ నేర్పించను. అందులో చెడ్డ వ్యాపారం ఉంది, ఇందులో మంచి వ్యాపారం ఉంది. You may be not smart enough, you may not be a professional, but you will be selected. Something comes, నీకు ఇస్తాను చెప్తారు. That business comes to you. Something happens when you are being drunk in the Holy Ghost, because when you are drunk in the wine, it controls. So when you're drunk in the Holy Ghost, the Holy Spirit controls you. You will be just under the possession of the Holy Spirit. So ఎట్లా నింపబడాలి డైలీ? 18th verse, 19th verse. ఇది చేయాలా. ఒకరినొకడు ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అది. ఎనీబడి హెస్ కేజేబీ? ఇక్కడ ఉంది. స్పీకింగ్ టు నువ్వు ఎట్లా నింపబడాలో చెప్తున్నాను. అది నీ పని. ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలో నీకు తెలుసు, నువ్వు చేసుకోవాలి. ఎట్లా నింపబడాలి? ప్రతిరోజు చేయాలా. యూ మే బి ఎంప్లాయర్, బిజినెస్ మ్యాన్, చైల్డ్, స్టూడెంట్, హౌస్ వైఫ్. నీకు చదువు లేకపోయినా నువ్వు ప్రతిరోజు ఎట్లా నింపబడాలో తెలుసుకోవాలి. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ సామ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్. నీకు నీవు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. విల్ బ్రేక్ ఇట్. నీకు నీవు పొద్దున్న లేచి పాడాలా. ప్రతి క్షణం కూడా నింపబడాలంటే ఎట్లా తెలుసా? కీర్తనలతోను. కీర్తనలు అంటే సామ్స్ తీసుకోవాలా. నా గొంతు మంచిగా లేదని చెప్పవద్దు. ఎందుకంటే నీ గొంతు ఫస్ట్ ప్లేస్లో ఇచ్చింది మీ తల్లి కాదు, నీ దేవుడు తెలుసు గొంతు మంచిగా లేదు అనే ప్రాబ్లమే లేదు, ఇచ్చింది ఆయన. కనుక నీ గొంతు తీసుకొని నువ్వు కీర్తనలు తీసుకోవాలా. తీసుకొని కీర్తనని పాటగా చేసుకోవాలి. సామ్స్ని పాటలు చేసుకోవాలి. ఎట్లా పాటలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా నాకు వెలుగును రక్షణుడు, నేను ఎవరికి భయపడను, నా జీవం క్రీస్తు కూడా దేవుని యందు భద్రపరచు. దాన్ని నువ్వు పాటగా పాడు. నా జీవము క్రీస్తు కూడా దేవుని యందు భద్రపరచు, నా జీవము క్రీస్తు కూడా దేవుని. సో యూ హ్యావ్ టు టేక్ సామ్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ సాంగ్. మరి జాగ్రత్త, ఇందులో నీ కోసం పాడాలా దేవుని కోసమా? స్క్రిప్చరు నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. అది నీ కోసమా దేవుని కోసమా? నీ కోసం. అది చెప్పొద్దు, దేవుని కోసం చెప్పాలా. దేవుని కోసం. ఫర్ ఎగ్జాంపుల్, నీ ప్రభా నీవు తండ్రి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు. ఎవరి కోసం చెప్తున్నాను నేను? నీ హృదయంలో ఎవరి కోసం పాడాలా? దిస్ అ కన్ఫెషన్. నాకు విరోధంగా రూపించబడి ఆయుధం నా కోసమా దేవుని కోసమా? ఓకే, గాఢాంధకారపు లోయలో సచిన అపాయం నా కోసం దేవుని కోసమా? అవి చెప్పొద్దు. ఎటువంటి కీర్తనలు తీసుకోవాలంటే దేవుని కోసం సంబంధించినవి. నువ్వు ఒక్కడివి మహా ఆశ్చర్య కార్యములు చేయవు, నీ కృపని నీవు ఒక్కడివే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీ కృప నీవు ఒక్కడివే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. నీకు తెలుసా, నేను పిచ్చాలనుకుంటా కానీ నీకు కిక్కెత్తుంటుంది లోపల నుంచి. బిలీవ్ మీ, you will just, when you're traveling in the bus, somebody touches your garments and they get healed, because you'll be possessed with anointing. తాగితే ఎవరికైనా ఎక్కుతుంది. ఇట్లా చేస్తే ఎవరికైనా you will be provoked by the Holy Spirit. Please, this is the only way. You go and ask the drunkards. Anybody who takes intoxic, they'll have the kick. Anybody who does this thing, this is how Paul taught us. నువ్వు పాడాలి ప్రతిరోజు కూడా. యెహోవా దయాళుడు, ఆయన కృప యెహోవా దయాళుడు, ఆయన కృప యెహోవా దయాళుడు, ఆయన కృప యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు, ఆయన ఒక్కడే ఆయన. యాజ్ యు కీప్ సింగింగ్ సామ్స్. తర్వాత సంగీతం అని వచ్చింది. హిమ్స్ అని తెలుగులో, ఇంగ్లీష్లో హిమ్స్ అంటే తెలుసా? నీ ఓన్ హ్యూమన్ వెకాబులరీ. హిమ్స్ అంటే ఏదో హిమ్స్ అని కాదు. యూ గో ఇట్ చెక్ ఇట్ ఇన్ ద గ్రీక్. హిమ్స్ అంటే తెలుగులోనేమో సంగీతం అని కాదు, మ్యూజిక్ కాదు. హిమ్స్ అంటే నీ ఓన్ వెకాబులరీ. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు. చిన్నపిల్లలు అంటారు మై డాడీ ఈజ్ గుడ్, మై డాడీ ఈజ్ గుడ్, మై డాడీ ఈజ్ గుడ్, మై డాడీ. తండ్రికి ఎంత మంచిగా అనిపిస్తుంది, మై డాడీ ఈజ్ గుడ్. ఓన్ వెకాబులరీ, హ్యూమన్ వెకాబులరీ కాల్ హిమ్స్. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు. నువ్వు చెప్తున్న కొద్దికి విల్ బి ఫిల్డ్. థర్డ్ థింగ్, ఆత్మ సంబంధమైన పాటలు. తమిళ పాటలు, హిందీ పాటలు, తెలుగు పాటలు. ఆత్మ సంబంధమైన పాటలు అంటే
బై ద టైమ్ యూ విల్ బి కీర్తన నుంచి ఆ సంగీతంలో వచ్చిన మనకే బై ద టైమ్ యూ కమ్ యూ స్టార్ట్ టు స్పీక్ ఇన్ టంగ్స్. లెమరలోంటె బాసాట కొమమాంటెలే ఎరే బాసాంటెలే బరోంటలా బాకబాసాటక ఎహే కరమాంటెలే బరోసాట. యు డోంట్ నో పీపుల్ వుడ్ డ్రింక్ బికాజ్ ఐ వాస్ ఇంటు దట్ థింగ్. అది ఎంత కామున్నాయి అని పడ్డాక మాట్లాడతాడు. I'm not teaching out of the context, I'm teaching the Bible syllabus on. A man, a timid person also, a person who never talks. అదంటే ఎన్ని కష్టాలు చెప్పాడు, వాడు నోరు తెరిచి వాళ్ళ భార్య ఎంత బాధ పెట్టని చెప్తాడు. పిల్లలు బాధపడతాను చెప్తాను నేను. I've seen. So they'll come out with everything only for first peg. When you start going in the Psalms, after that hymns, God is good, God is good, God is good, God is